శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిధయే సర్వవిద్యానాం భషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. అచింతా వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే పరబ్రహ్మణే నమః. అత్యంత ప్రాచీనమైన హైందవ సంస్కృతి, ఇందులోనే కాకుండా ఈ చరాచర సృష్టి అంతా కూడా ఈ యొక్క నాగజాతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. 14 లోకాలలో గల చివరి లోకమే పాతాళలోకం. ఈ లోకమే ఈ యొక్క దేవతాజాతికి సంబంధించినటువంటి నాగజాతికి జన్మస్థలం. ఈ పాతాళలోకంలో ఉండేటువంటి నాగులు నాగరూపాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ నాగులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశగా పురాణాల్లో మనకి చెప్పబడింది. అలాంటి దైవాంశకు చెందిన దైవ నాగులకు మానవులకు అతీతమైన అవినాభావ సంబంధం ఉన్నట్లు పురాణాలు చరిత్రల ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఈ సుబ్రహ్మణ్య అంశగా చెప్పబడే నాగులకు రజోగుణ స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దైవ నాగులకు కోపం చాలా అధికంగా ఉంటుంది. అదేవిధంగా అనుగ్రహము, దయ, ప్రేమ కూడా వీటికి ఉంటుంది. ఎవరైతే ఈ దైవ నాగులను ఆరాధించి వాటిని సంతృప్తిపరుస్తారో వారిని వెంటనే అనుగ్రహించే శక్తి కూడా ఈ దేవతా నాగులకు, దైవ నాగులకు ఉంది. అయితే ఈ నాగులకు అపకారం చేసిన వారికి, అపకారం తలపెట్టాలని ఆలోచన స్ఫురించిన వారికి ఈ నాగుల శాపాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చిన్న మాట చెప్తాం. ఎలాగంటే, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగినః. ఒక పని మంచి అయినా చెడైనా సరే, ఏదైనా సరే పని చేసి కర్త కారయిత, చేసేవాడు, చేయించేవాడు, చూసేవాడు, ఆ పని ఆమోదించినవాడు, అందరికీ అది ఎటువంటి పనైనా మంచి అయినా చెడైనా దాని ప్రతిఫలం అందరికీ సమభాగాలతోని వెళుతుందని చెప్తున్నారు. అట్లాగే చాలామంది ఏం చేస్తారంటే, ఒక పాము ఒకడు ఉంటుంది, ఈ పామును చంపటాకో పడతాకో ఒకడు పిలుస్తారు, ఆడొస్తాడు, వాడు దాన్ని చంపటమో పడటమో చేస్తాడు. అక్కడ కొంతమంది ఉండి చూసి వీడియోలు తీసుకుంటాం, హాహాకారాలు చేస్తాం, ఇవన్నీ చేస్తారు. అంటే వీళ్ళందరికీ కూడా ఆ సర్పశాపం అనేది సమభాగాలతో వెళ్తుంది. అలాగే నాగదేవతలు పూజించే విధానాలు చాలా గోప్యంగా ఉంచబడ్డాయి. ఓకే, ఈ యొక్క సర్పాలకు సంబంధించినటువంటిది తెలుసుకోవాలనుకుంటే అగధ తంత్రము అనేటువంటి పుస్తకం ఉంటుంది. అగధ తంత్రము. ఓకే, నాగదోషం అనేది ఒక వ్యక్తికి లేదా వారి వంశానికి సంబంధించి ఉండవచ్చు, లేదా వంశానుగతంగా కూడా సంప్రాప్తించవచ్చు. అయితే అష్టవిధ నాగజాతులకు సంబంధించిన సర్పాలను కానీ వాటి సంతతిని కానీ నిష్కారణంగా సంహరించినా, హింసించినా, ఆ హింసకు సహకరించినా అట్టి వారి వంశానికి 7 తరాల వరకు నాగదోషం ప్రాప్తిస్తుంది. ఇది నేను చెప్తాం కాదు, శాస్త్రాలు చెప్తున్నాయి. సర్పజాతికి ప్రత్యక్షంగా అపకారం చేయటమే కాకుండా పరోక్షంగా కూడా వాటికి హాని తలపెట్టకూడదు. అవి నివసించే స్థలాలు, అలాగే పుట్టలను భగ్నం చేయటం, వాటిని హింసించడానికి కావాల్సిన సాధన సంపత్తిని అందజేయటం, హింసలో సహకరించటం నాగదోషం కలగడానికి ప్రధాన కారణములు. సర్పాలని వాటి చర్మం కోసం, మాంసం కోసం, విషం కోసం వాటిని వధించి వాటిని తిని వాటితో వ్యాపారం చేస్తున్న దేశాలలో చైనా దేశం మొదటిది. అందుకనే చైనాలో అంతుచిక్కని వ్యాధులు, కరోనా వంటి అతి భయంకరమైన వ్యాధులు, నిర్మూలన లేని అనేక రకాల వ్యాధులకు లక్షల సంఖ్యలో చైనీయులు బాధితులవుతున్నారు. సర్పవధ, సర్పహింస వల్ల హిందువులలో గ్రహదోషాలు, వ్యాధులు, సమస్యలు ప్రాప్తిస్తున్నాయి. వీటికి ప్రాయశ్చిత్తాలు సర్పతంత్ర విధానాల ద్వారా చేసుకోవాలి. కానీ సర్పాలను వధించి
వాటి మాంసం తినే చైనీయులకు ఆ శాప నివృత్తి మాత్రము జరగదు. వారికి వచ్చే భయంకరమైన వ్యాధులకు అసలు నిర్మూలనే లేదు. సర్ప దోషం వల్ల మానవ జీవితాల్లో సంభవించే పరిణామాలు అశాంతికరంగాను దారుణంగాను ఉంటాయి. సంతానం కలగపోవడానికి ప్రధాన కారణం నాగదోషం. అంగవైకల్యం గల సంతానం జన్మించడానికి, సంతానం జన్మించిన వెంటనే కొంతకాలం తర్వాత కానీ లేదా కొంతకాలం పెరిగి ఆకస్మికంగా తల్లిదండ్రులకు దూరం కావడానికి లేదా అకాల మృత్యువు పాలవటానికి మరియు సరైనటువంటి విద్యాబుద్ధులు పొందకపోవటం, తల్లిదండ్రులకు భారం కావటం, దాంపత్య సుఖం లేకపోవటం, వివాహం కాకపోవటం, దంపతులు విడిపోవటం, ఇలా మొదలైన సమస్యలన్నీ కూడా సర్పశాపం వల్లనే మనకి సంభవిస్తాయి. అయితే ఇంకొకటి కూడా ఉంది. సర్పశాపం ఉన్నవారికి ఆటోమేటిక్గానే పితృశాపం కూడా ఉంటుంది. పితృశాపం ఉన్న వాళ్ళకి సర్పశాపం ఉంటుంది. రెండు ఒకదాని కూడా అవినాభావ సంబంధం ఉంది. అలాగే మనకి చాలా మనం చూస్తూనే ఉంటాం ఈ రోజుల్లో. ఈ జ్యోతిష్కులు కూడా జాతకాలు పరిశీలించి సర్పదోషాలు ఉన్నాయి, మరి వీటికి ఏదైనా ప్రక్రియలు చేసుకోవాలి, చెందాలి అని చెప్తూ ఉంటారు. మరి చేసుకోవాలి, ఎందుకంటే చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి దీంట్లో. ఇలా చేసుకోవటం వలన వాటి నుంచి ఇంకొకటి సరైన పరిష్కారం చెప్పాలి. కానీ జ్యోతిష్యులు కూడా ఏవి పడితే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏది పడితే చెప్పారు అనుకోండి, వారి జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. అందుకని ఏంటంటే సరైనటువంటి పరిష్కారం చెప్పాలి. అందుచేత సర్పదేవతను సంతుష్టపరచాల్సినటువంటి పూజా విధానాలలో ముఖ్యంగా సర్పబలి అంటే ఆశ్లేష బలి అనేది మనకి చాలా ముఖ్యమైనది. అంతేగాని అదేమి కాకుండా ఎవరికి తెలిసింది వాళ్ళకి చెప్పేసి నువ్వు వెళ్ళిన ఆయన ఆ పొట్లో పాలు పోసిలా, ఈ పొట్లో పాలు పోసిలా, లేదా రాహుకేతులకి వెళ్ళి జపం చేయించుకో, ఇవి కాదు. ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది దోష నివృత్తి అవుతుందో అది చెప్పాలి, నాగప్రతిష్ఠ చెయ్యాలి. ఇలా కొన్ని ఉన్నాయి ముఖ్యమైనవి. తర్వాత అంతేగాని ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు ఈ సర్ప పూజలు నిర్వహిస్తే వారికి అలాగే చేయించుకున్న వారికి, అంటే చేసేవారికి చేయించుకున్న ఇద్దరికి కూడా జీవితంలో చాలా దుష్పరిణామాలు ఎదురవటం మాత్రం ఖాయం. కాబట్టి సర్పారాధన ఎవరైనా చేయొచ్చు, కానీ సర్పశాంతి సర్పదోష పరిహారాలు మాత్రం నిష్ణాతులు అయినటువంటి వారు మాత్రమే చెయ్యాలి. ఇది వాస్తవం. ఇది తర్వాత అయితే ఈ సర్పజాతికి చెందినటువంటి నాగవంశీయులు కూడా ప్రస్తుత కాలంలో సాధారణ వ్యక్తుల్లాగానే మానవ రూపాన్ని పొంది దంపతులకు జన్మించి జీవిస్తున్నారు. అయితే వారిని ఎలా కనుగొనాలి, ఎలా చేయాలి అంటే, వారిని సమీపించినప్పుడు పాము కుబుసం నుండి వచ్చే వాసన ఏ విధంగా ఉంటుందో వారి నుండి కూడా ఆ వాసన అలాగే ఉంటుంది. అయితే కరీంనగర్, ఆదిలాబాదు సైడ్ కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ మనకి ఈ నాగవంశీయులు కేరళలోని మన్నార్శాలలో ఉన్నటువంటి నాగయక్షి దేవాలయము, వెట్టికోడు నాగరాజ దేవాలయము, తమిళనాడులోని నాగర్కోయిలు దేవాలయము, అలాగే హరిద్వార్లో కొన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క నాగవంశీయులే స్వయంగా నాగపూజల్ని మనకి ఆచరిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కూడా. అయితే ఈ కాలసర్పదోషం, ఈ యొక్క నాగదోషాల్లోనే మనకి మరొకటి కాలసర్పదోషం కూడా ఉంటుంది. మరి ఈ కాలసర్పదోషం అంటే ఏంటి? కాలసర్పముల కాలము అంటే కాలమే, సర్పం అనగా పాము అర్థం. అంటే కాలసర్పం అనగా కాలము సర్పంగా మారి మానవుణ్ణి అనేక రకాలుగా కష్టాలు పాలు చేయటము. దీన్నే కాలసర్ప యోగము లేదా కాలసర్ప దోషము అంటారు. మన జ్యోతిష శాస్త్రానికి పితామహుడైనటువంటి వరాహ మిహిరుడు బృహజ్జాతక అనేటువంటి జ్యోతిష గ్రంథంలో ఎంతో స్పష్టంగా వివరించాడు. అలాగే పరాశర మహర్షి కూడా తాను రాసినటువంటి బృహత్ పరాశర హోరాశాస్త్రం అనేటువంటి గ్రంథంలో కూడా కాలసర్పదోషం నిజంగా ఉంటుంది, అందులో రాహుకేతుల యొక్క ప్రభావాల గురించి కూడా ఆయన తెలియజేశారు. అయితే ఏంటి కాలసర్పదోషం అంటే, జన్మ కుండలిలో రాహు మరియు కేతు మధ్య 6 గ్రహాలు ఉండి మిగిలిన ఒక గ్రహం
రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఒకే రాశిలో ఉంటే ఆ యోగాన్ని పూర్ణ కాలసర్పయోగము అంటారు. అలా కాకుండా 6 గ్రహాలు రాహు మరియు కేతు మధ్యలో ఉండి 7వ గ్రహం వేరుగా ఉంటే దాన్ని అర్ధకాల సర్పయోగము అంటారు. అయితే కొన్ని జ్యోతిష గ్రంథాల్లో సంపూర్ణ కాలసర్పయోగము కంటే అర్ధకాల సర్పయోగ దోష ప్రభావం జాతకుడికి అస్తవ్యస్త వినాశక ఫలితాలు అందజేస్తుందని తెలుస్తుంది. తర్వాత జాతక చక్రంలో రాహుకేతుల మధ్య 7 గ్రహాలు చిక్కుకొని ఉంటే వారికి కాలసర్పయోగము ఉన్నట్టు మనం గుర్తించాలి. అయితే ఈ కాలసర్పయోగం ఉన్నవారు తమ తమ వృత్తుల్లో పైకి రావడానికి ఎంతో అధికమైన శ్రమ పడాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు ఎంతటి అధికమైన శ్రమ అనుభవించినా ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆ కాల సర్పయోగం ఉన్న జాతకుల యొక్క వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి. కాలసర్పయోగము ఉన్నవారు వారి వారి వృత్తి వ్యాపారంలో అకస్మాత్తుగా అంచెలంచెలుగా పెరిగి అంతకన్నా హఠాత్తుగా పతనమైపోతారు. కాలసర్పయోగం తీవ్రంగా ఉన్నప్పుడు జాతకుడు కొన్నిసార్లు మరణం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలకు దూరం కావటం, పెద్ద మొత్తంలో ఆస్తిని కోల్పోవటం, నిష్కారణంగా అపకీర్తి పాలవటం, ఊహించని విధంగా ప్రమాదాలకు గురి కావటం, చట్టవిరుద్ధమైన మరియు అవినీతి కార్యాలకు పాల్పడి శిక్షలకు గురి కావటం, ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కాలసర్పయోగం వలన మనిషి తాను చేసే కార్యాలకు ఫలితం పొందలేడు. కాలసర్పయోగం ఉన్న కొందరికి వివాహం కాకపోవటం, సంతానం కలగపోవటం, తరచూ తగాదాలలో కోర్టు కేసుల్లో ఇరుక్కోవటం, శత్రువుల పీడ అధికంగా ఉండటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మనిషికి రావాల్సిన అదృష్టాన్ని అడ్డగించడంలో కాలసర్పం ఈ దోషం ఏదైతే ఉందో అది పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. ఈ కాలసర్ప దోషానికి మనిషి యొక్క మంచి చెడులతో సంబంధం లేదు. పేద ధనిక అన్న భేదం కూడా లేదు. కాలసర్ప దోషం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యోగ ప్రభావానికి గురి కావాల్సిందే. కాలసర్ప దోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయంలో ఉత్కంఠతను ఆందోళన అనుభవిస్తూ ఉంటారు. వారి అనుక్షణం ఏదో ఒక అభద్రతాభావం వెంటాడుతూ ఉంటుంది. అయితే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికీ వాటి అన్నింటిలోనూ తీవ్రమైనది కాలసర్పదోషము. ఒక్కో రకమైన కాలసర్పదోషము మనిషిని ఒక్కో వయసు వరకు ప్రభావం ఉంటుంది. కొన్ని కాలసర్పదోషాలు మాత్రం మనిషి మరణించే వరకు దాని ప్రభావం ఉంటుంది. అయితే మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ కాలసర్పయోగాలు 12 రకాలుగా చెప్పబడ్డాయి. అవి ఏంటి? 1 అనంతకాల సర్పదోషము అంటారు. అంటే ఏంటి? జన్మకొండలిలో లగ్నంలో రాహువు, సప్తములో కేతువు ఉండి మిగతా అన్ని గ్రహాలు అంటే మిగతా 7 గ్రహాలు వీటి మధ్య ఉంటే. 2వది గుళిక కాలసర్పదోషం, దీన్ని కాలసర్పదోషం అంటారు. జన్మకొండలు ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతువు ఉండి మిగతా 7 గ్రహాలు వీటి మధ్య విడి ఉంటే దాన్ని కులికా కాలసర్పదోషము అని అంటారు. మరి 3వది ఏంటి మనకి? వాసుకి కాలసర్పదోషము. అంటే జన్మకొండల్లో 3వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో కేతు ఉండి మిగిలిన 7 గ్రహాలు కనుక వీటి మధ్య విడి ఉంటే ఆ జాతకుడికి వాసుకి అనే కాలసర్పదోషం ఉన్నట్టుగా మనం గుర్తించాలి. మరి శంఖపాల కాలసర్పదోషం అంటే ఏంటి? జన్మకొండల్లో 4వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతు ఉండి మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య కనుక ఇమిడి ఉన్నట్లయితే ఆ జాతకుడికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నట్టుగా మనం గుర్తించాలి. మరి 5వది పద్మకాల సర్పదోషము. జన్మకొండలిలో రాహు 5వ భావంలో, కేతువు ఏకాదశ భావంలో ఉండి ఈ మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య ఇమిడి ఉంటే దాన్ని పద్మకాల సర్పదోషమని వ్యవహరిస్తారు. ఇక మరి 6వది మహాపద్మకాల సర్పదోషము యోగము. ఏమిటయ్యా అంటే 6వ భావంలో రాహువు, 12వ భావంలో కేతు ఉండి మిగిలిన 7 గ్రహాలు ఈ యొక్క రాహుకేతుల మధ్య విడి ఉంటే దాన్ని మహాపద్మ కాలసర్పయోగము అని అంటారు. మరి 7వది తక్షక కాలసర్పయోగము. జన్మకొండలిలో రాహు 7వ భావంలో, కేతువు లగ్నంలో ఉంటూ మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య ఉంటే ఆ జాతకుడికి
తక్షక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. 8వది కర్కోటక కాలసర్పయోగము. లగ్నంలో అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతు ఉంటూ మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య ఉంటే దాన్ని కర్కోటక కాలసర్పయోగము అని అంటారు. ఇక 9వది శంఖచూడ కాలసర్పయోగము. అంటే రాహువు 9వ భావంలోను లగ్నం జన్మకొండల్లో, కేతువు తృతీయంలో ఉండి మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య ఉంటే దానిని శంఖ చూడ కాలసర్పయోగం అంటారు. ఇక 10వది పాతక కాలసర్పయోగము అంటారు. ఏంటయ్యా అంటే జన్మకొండలిలో దశమములో రాహువు, చతుర్థంలో కేతు ఉండి మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య ఉంటే దానిని పాతక కాలసర్పయోగము అంటారు. మరి 11వది విషధార కాలసర్పయోగము. ఏకాదశిలో రాహు ఉండి పంచములో కేతు ఉండి మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య ఉన్నట్లయితే ఆ జాతకుడికి విషధార కాలసర్పయోగం ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ఇక 12వది శేషనాగ కాలసర్పయోగము. జన్మకొండలిలో ద్వాదశంలో రాహువు అలాగే 6వ భావంలో కేతు ఉండి మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్య మిడి ఉన్నట్లయితే ఆ జాతకుడికి శేషనాగ కాలసర్పయోగము ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ఈ విధంగా మానవ జీవితాలను అల్లకల్లోలం చేసే ఈ కాలసర్ప దోషాలకు తగిన జ్యోతిష సంబంధంగా పరిహారాలు చేసి నివారణ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే జాతకులకి తమ జీవితాలలో వెలుగులు చూడగలరు, అద్భుతమైనటువంటి మహత్యాలు చూడగలరు. అయితే మరొక ముఖ్యమైన అంశం చెప్తాను. ఈ యొక్క నాగుల నివాసాలను మనుషులు ఆక్రమించుకోవటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటున్నాయి, ఏమిటి అనేది నేను మీకు ప్రత్యక్షంగా చెప్తాను. దాన్ని శ్రద్ధగా ఆలకించండి. ప్రస్తుత కాలంలో మనకి చూస్తున్నాం పొలాలు, అటవీ ప్రాంతాలు, ఇలా జనసంచారానికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశాలను రియల్ ఎస్టేట్ వారు ఏం చేస్తున్నారు, ఆక్రమించేసి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి పాములను, పుట్టలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించేసి వాటిని చంపేసి వాటిపై చక్కగా రోడ్డు నిర్మించి వెంచర్లుగా మార్చి ఆ స్థలాలను ప్రజలకు అమ్ముతున్నారు. అందులో కొంతమంది గృహాలు నిర్మించుకుంటున్నారు. ఆ పొలంలో ఏ ప్రదేశంలో అయితే పాము పుట్టలు ఉంటాయో అవి తొలగించబడతాయో అక్కడున్న సర్పాలు ఏ ప్రదేశంలో అయితే హతమార్చబడతాయో ఆ సర్ప అస్థిపంజరాలు ఎక్కడ పడి పూడ్చబడతాయో ఆ ప్రదేశంలో నేలను తొక్కిన ఎవరికైనా సర్పదోషం ప్రాప్తిస్తుంది. అందులో గృహ నిర్మాణం జరుపు నివసించే వారికి ప్రేత దోషము ఏర్పడుతుంది. ఇటువంటి సర్పదోషాలు ఏర్పడటానికి మానవులే ప్రత్యక్షంగా అనేక కారణాల వలన అనేక సందర్భాలలో స్వయంకృతాపరాధులు అవుతున్నారు. మనుషులతో కలనటువంటి ఈ జాతికి చెందిన నాగసర్పాలు వాటి మనుగడ కోసం ఊలు పొరిమేరలకు దూరంగా ఎక్కడో ఒక నిర్మానుష ప్రదేశంలో పుట్టల్లో సంచరిస్తూ ఉంటాయి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ధనార్జనే లక్ష్యంగా పెట్టుకుని పాముల పుట్టలను ధ్వంసం చేయించేసి వీటిని నివాస స్థలంగా పెట్టుకుని వ్యాపారం చేసేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ఆ పుట్టలను ధ్వంసం చేయడానికి పూనుకున్న స్థల యజమాని, ఆ పుట్టలను ధ్వంసం చేసిన పనివాళ్ళు, ఆ పుట్టలను ధ్వంసం చేసిన స్థలం కొనుగోలు నిమిత్తం వెళ్ళిన వారు, అందులో గృహ నిర్మాణం చేసిన వారికి తీవ్రమైన సర్పశాపానికి గురి కావాల్సి ఉంటుంది. అదే చెప్పా, కర్తా కారయిత చేయవ ప్రేరకశ్చనుమోదక సుకృతం దుష్కృతం చేయవ చత్వార సమభాగిన అని చెప్పింది. 100% ప్రజలు గృహ నిర్మాణంలో ఏదో ఒక రకమైన వాస్తు దోషం ఉందని వీళ్ళు ఏం చేస్తారు, పరిహారాల కోసం వెతుకుతారే కానీ ఆ స్థలంలో ఉన్న శల్యవాస్తు అంటారు దాన్ని, కింద శల్యాలు గురించి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? స్థలం ఈ రోజున స్థలం ఏం చేయాలి అసలు యాక్చువల్గా మనకి కట్టాలంటే శుద్ధి చేసి కింద 6 అడుగులు గొయ్యి తీసి తవ్వాలి, పాత మట్టి అంతా తీసేయాలన్నారు. ఎందుకు తీయాలన్నారు? ఎముకలు ఉంటాయో, బొగ్గులు ఉంటాయో, కొండ పెంకులు ఉంటాయో, ఏదో ఉంటాయి, అవన్నీ తీసేయాలి. తీసి అప్పుడు మనకి చేసుకోవాలి. కానీ శల్యాల గురించి ఎవరు తెలుసుకోలేకపోతుంది. ఇలాంటి స్థలాలను అమ్మటానికి ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తులు, బ్రోకర్లు కానీ
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఆ సర్పవధ చేయబడిన ప్రదేశంలోకి వెళ్ళిన వెంటనే వారికి ఆ సర్పశాపం ప్రాప్తించి అష్టకష్టాలు ప్రారంభమైపోతాయి. మీరు చూడండి, కావాలంటే కొన్ని సైట్స్కి కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో విధంగా గొడవ రావటమో లేకపోతే నెగిటివిటీ వచ్చేస్తే వాళ్ళతో నేను ఎన్నో చూశాను. ఇటువంటి చాలా ఉంటాయి. సైట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లో రాకూడదు, అసలు కాళ్ళు కడుక్కొని రావాలి. దాని పరిహారం జరిగేంత వరకు కూడా వారిని ఆ సర్పఘోష నుండి బయటపడవేయటం సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. చాలా చిన్నదిగా కనపడే ఈ అంశము చాలా ఉపద్రవాలను, సమస్యలను, శాపాలను తెచ్చిపెడుతుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో నేను ఇప్పటి వరకు గురువుల యొక్క అనుగ్రహంతో నా అనుభవంతో చెప్పేది ఏంటంటే, పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాలను ఈ జన్మలో అనుభవించటానికి జన్మకుండలిలోని గ్రహాలు సర్ప అపచారాన్ని చేసే విధంగా జాతకుడిని ప్రోత్సహిస్తాయి. అంటే సర్పాన్ని చంపడానికి సహకరించి ఏదో విధంగా దాంట్లో భాగస్థులు అయ్యేట్టు చేస్తాయి. భగవంతుడు ఏది తన చేతికి అంటించుకోడు, మన మీదకే నెడతాడు అన్నీ కూడా. ఆయన అలా కూర్చుని చూస్తాడంతే. అంటే చేసిన కర్మ ఫలం అనుభవించడం అంటే ఇదే. కారణం ఏదైనా జరిగింది, జరుగుతుంది. కాబట్టి వీటికి ప్రాయశ్చిత్తంగా మనం ఏం చేసుకోవాలి? పరిహారాల ద్వారానే, అది కూడా సరైనటువంటి గురువుల ద్వారానే, సరైనటువంటి దినములలో ఎప్పుడు పడితే అప్పుడు నా డబ్బులు ఉన్నాయి కదా అని ఎప్పుడు పడితే చేసేస్తుండే కాదు. సరైనటువంటి దినములలో సరైన తిథి, వార, నక్షత్రం అన్నీ చూసుకొని ఈ పరిహారాలు జరిపించుకున్నటువంటి పిమ్మట మాత్రమే ఈ నాగదోషము నిర్మూలించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను, ఈ పరిహారాలు చేసుకోవటానికి శాస్త్రంలో మనకి ఏం చెప్పింది? నదిని ఆనుకున్నటువంటి అరణ్య ప్రాంతం అయ్యి ఉండాలి అని చెప్పింది. అలాగే ఒక విశేషమైనటువంటి క్షేత్రం ఉండాలి అని చెప్పింది. అంతేగాని ఎవరో ఏదో కొత్తగా పెట్టారు పీఠము, మఠము, ఇట్లా అక్కడ అలా కాదు. విశేషమైన క్షేత్రం ఉంటే ఆ క్షేత్రాల్లో అనేక మంది ఋషులు, తపస్సులు, యతులు, సాధువులు ఇటువంటి ఎంతోమంది అక్కడికి వచ్చి సందర్శించి వెళుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశము కొంత శక్తివంతంగా కూడి ఉంటుంది. కాబట్టి అటువంటి స్థలాలలో, అటువంటి ప్రదేశాలలో నాగప్రతిష్ఠలు చేయటం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను అలాగే చేశాను, నేను అలాగే ఫలితాన్ని చూశాను. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఆ చెట్టు కింద అన్నిటికంటే ఎత్తుగా పీఠం కట్టి చేసింది నేను, మా గురువు గారు మంత్రాల నరసయ్య గారు, మా అన్నగారు విష్ణుభట్ల సత్యనారాయణ అలియాస్ దత్తు అన్నగారు, మేము ముగ్గురం కలిసి చేసాము ఆ ప్రతిష్ఠ. అది అక్కడ కనబడుతుంది, అది ఆ వీడియోలో చెట్టు కింద. కాబట్టి ఇలా చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే, ఇట్లా చేసే పరిహారాలు ఇవి మాత్రమే జాతకుడికి పరిపూర్ణమైన శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ చాలా చక్కగా తెలుసుకోండి, 10 మందికి తెలియచేయండి. ఉన్నటువంటి దోషాన్ని కరెక్ట్గా, అంటే రైట్ టైం, రైట్ ప్లేస్ అండ్ రైట్ పర్సన్ అన్నట్టుగా సరైనటువంటి పరిహారము, సరైనటువంటి చోట, సరైన సమయము, సరైన వ్యక్తి, ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుని చేసుకోండి. ఎందుకంటే మనం డైమండ్ కొనేప్పుడు ఏం చూస్తాము? కలర్, క్లారిటీ, క్యారెట్. అలాగే దీన్ని కూడా అలాగే చూసుకోవాలి. పరిహారాలను కూడా అక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చూసుకోరు? ఇక్కడ చూసుకోవాలి. మనం చేసే ప్లేస్ ఎటువంటిది, మనం చేసే రోజు ఎటువంటిది, మనం చేసే పరిహారం ఎటువంటిది అనేది చూసుకోవాలి. ఎందుకంటే అలా చేసుకుని చెందితేనే దాని పూర్తి ఫలితం ఉంటుంది. ఈ వీడియో కింద నేను గతంలో సర్ప బలి ఏదైతే మహానంది దగ్గర అంటే నల్లమల ఫారెస్ట్లో చేయటం అనేది జరిగింది, అది నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. కావలసిన వాళ్ళ లింక్ను చూసుకోవచ్చు, చక్కగా చూసి ధరించండి. శుభం భవతు. అలాగే నేను ప్రప్రదంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగు వారికి కొంచెం, అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళి, రాష్ట్రాలకు వెళ్ళి కొంచెం ఇబ్బందులు పడుతున్నారని కర్ణాటక, కేరళ నుంచి వేద పండితులను తీసుకొచ్చి ఇక్కడ, అంటే వాళ్ళకి సర్ప సంస్కారం చేయడం అనుభవం ఉంది వాళ్ళతోనే ఈ అరణ్య ప్రాంతంలో చేపిస్తున్నాను. ఇది ఒక 2 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అయితే 3 రోజుల కార్యక్రమం.
ఎలాగంటే మొదటి రోజు ఈ పిండితో సర్పాన్ని చేసి ఆ సర్పానికి దహన సంస్కారం చేసి ఆ అస్థికలు సంచయనం చేస్తారు, అక్కడ నీటిలో చేసి అవభృత స్నానం చేయించడం అనేది జరుగుతుంది. ఆ రోజు ఒక హోమం జరుగుతుంది. తర్వాత రెండో రోజు మైలు పాటిస్తారు, ఎక్కడికి వెళ్ళం. మూడో రోజున వచ్చేసి ఈ ఏదైతే ఉందో ఈ సర్పాలకి వీటికి సంబంధించి పిండ ప్రధాన కార్యక్రమం ఉంటుంది, ఒక 80 పిండాల వరకు కూడా. ఆ రోజున చివరి రోజున కూడా మీకు మళ్ళా ఒక 2 హోమాలు అనేవి జరుగుతాయి మీకు. అయితే మొదటి రోజున కార్యక్రమం ఉదయం 7 గంటలకి 7:30 ఆ టైంలో ప్రారంభమై మధ్యాహ్నం 2 అవుతుంది. రెండో రోజు ఏమీ ఉండదు. మూడో రోజు మనకు తెలుసు కదా, ఎవరైనా చనిపోయినప్పుడు మూడో రోజు చిన్నదినం చేస్తారు, 10వ రోజున దశదిన కర్మ చేస్తారు. అట్లాగే మూడో రోజున మనం ఇక్కడ కర్మ పెడతాం. ఈ కర్మ పెట్టిన దాంట్లో ఆశ్లేష బలి చేసేది. ఈ ఆశ్లేష బలి కార్యక్రమాన్ని మనకి ఉదయం ఇట్లాగే 7 గంటలకి ప్రారంభం అవుతుంది. మనకి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకి ఆపుతుందని ఓ 2 గంటలు విరామం ఇస్తాం. మరలా 3 గంటల ప్రారంభం అవుతుంది. రాత్రి మీకు 10:30-11 అవుతుంది కార్యక్రమం అయ్యేటప్పటికి. ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరికీ తెలిసే విషయం, చాలామంది వచ్చారు. అయితే లిమిటెడ్ సీట్స్, ఎక్కువ కూడా కాదు. సంవత్సరంలో 6 నెలలే, చైత్ర మాసము, వైశాఖ మాసము, శ్రావణ మాసము, తర్వాత ఆశ్వీజ మాసము, కార్తీక మాసం, మాఘమాసం. ఈ తప్పించి మిగతా నెలల్లో పెట్టను. 6 నెలలు. ఈ 6 నెలల్లో కూడా ఆశ్లేష నక్షత్ర రోజున, అంటే నెలకు 1 రోజున, అది అంటే 3 రోజులు కాబట్టి సీట్లు కూడా పరిమితం. 20 నుంచి మహా ఇది 25, అంటే అక్కడ గుడి లోపల పెట్టేది. ఎందుకు అరణ్యం కదా అది, దానివల్ల ఏంటంటే బయట కూర్చోడం కుదరదు. కొంచెం మనకి ఎందుకు వచ్చింది అంటే చెంచులో ఉంటారు కాపలా, ఏం పర్వాలేదు, మనకి అంత ఇదేం పర్వాలేదు. కానీ ఫుల్ ఫారెస్ట్లో కాబట్టి ఏంటంటే లిమిటెడ్ సీట్స్ అనేది ఉంటాయి. అది ఎప్పుడు ఏంటనేది ఏంటంటే ఎక్కువగా పెద్ద ప్రచారం ఉండదు. నేను ఏం చేస్తారంటే దీని గురించి తెలుసుకోవాలి, మాకు కూడా ఇట్లా చేసుకోవాలి అనుకుంటే ఒక పని చేయండి. నాది వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ పెడతా. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన ఆన్లైన్ లింకు, ఆ ఆన్లైన్ లింకుతో పాటు ఈ లింక్ కూడా పెడతా. కాబట్టి మీ అందరూ ఆ వాట్సాప్ ఛానల్లో చేరారనుకో, మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంది. దాన్ని మీరు అనుసరించవచ్చు. ఓకే, శుభం భవతు.